రైటే. మీరు చెప్పండి జనార్దన్ గారు. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక పక్క ప్రాసెస్ జరుగుతుండగానే మరి ఇది కాదని చెప్పేసి బీసీల కోరికను మరి డిమాండ్లను తీర్చని ప్రభుత్వాన్ని ఎలా తీసుకోవచ్చంటారు? నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని దాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి సందర్భం మనం కళ్ళ ముందు చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలు సరిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు జడ్జీలను నియమించండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ముగ్గురు సభ్యుల హైకోర్టు జడ్జీలను నియమించాలి. వీళ్ళు హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, తర్వాత అసెంబ్లీ నుండి ఒక ముగ్గురు ప్రతినిధులు, అంటే బీసీ మినిస్టర్లు లేదా ప్రతినిధులు, పార్లమెంట్ నుంచి ఒక ముగ్గురు ప్రతినిధులు, వీళ్ళతో కమిటీ ఏర్పాటు చేసి కమిటీతో స్టడీ చేయించి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో లోపాలు సరిదిద్దుతూ ఆ రిపోర్ట్ పకడ్బందీగా తయారు చేసి దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా దాన్ని పెండింగ్లో పెట్టి అనేక రకాల కారణాలు ఆరోపణలు చేస్తూ మొత్తం రిజర్వేషన్లను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా అంటే రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. ఒక స్థానిక సంస్థలు రిజర్వేషన్లకు సంబంధించి కాదు, ఇతర అనేక రంగాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఒక మాట చెప్పాలంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 34 మందికి తగ్గకుండా బీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఫామ్లు ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా 15 మందికే ఇచ్చేసిండ్రు. అంటే ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో దొక్కింది రాష్ట్ర పీసీసీ, అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు తుంగలో దొక్కేటప్పుడు వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే బీసీల దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టలేరు, కాబట్టి వాళ్ళు గెలవలేరు, కాబట్టి మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కోల్పోతుంది కాబట్టి మేము టికెట్లు ఇస్తలేమని చెప్పాను. ఓకే, అది మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్ట్యా మనం ఆలోచిస్తే, రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచిస్తే అది పూర్తిగా వ్యతిరేకమైంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది, ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకమైంది. అది కూడా మనం దాటి ఆలోచిస్తే బీసీలు ఓట్లు వేసిండ్రు, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు సుమారు 70 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ పోస్టులను అనౌన్స్ చేసిండ్రు. 70 కార్పొరేషన్లకు, దాంట్లో 45 మంది చైర్మన్లను, 45 కార్పొరేషన్లకు చైర్మన్లను ఒక్క రెడ్డి కులస్తులే అపాయింట్ చేసిండ్రు. దీంట్లో ఉద్దేశం ఏంది? అక్కడేమో ఎన్నికలు గెలవడానికి వీళ్ళకి డబ్బు లేదు, ఓట్లు వేయించుకునే తెలివి లేదని చెప్పి మీరు వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. మీరు నామినేట్ చేసే పోస్టులలో కూడా మరి బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నామినేట్ చేసే ఎమ్మెల్సీ పోస్టులలో బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నామినేట్ చేసే రాజ్యసభ పోస్టులలో బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇవన్నీ కూడా మోసాలని మేము చెప్తున్నాం. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి 40,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి, కానీ 20,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రకటించి దాన్ని కూడా ఖర్చు పెట్టలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళేమో ఒక కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఒక బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము అసలు బీసీలను పట్టించుకోవడమే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం అయితే బీసీలకు సంబంధించి ఒక డిక్లరేషన్ అనేది కూడా అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకు కూడా. అసలు ఈ దేశంలో ఉన్న బీసీలకు సంబంధించి వాళ్ళ దగ్గర కనీస విధానపరమైన ప్రకటన ప్రాతిపదిక లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. ఆ మోసాలకు వ్యతిరేకంగా ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం కోసం మేమందరం కూడా సిద్ధపడుతున్నాం. అయితే ఇప్పుడు చిత్తశుద్ధి కరువైంది ఎవరికంటారు? బీసీల ఉద్యమానిగా, లేకపోతే మరి స్థానిక సంస్థలు మేము నిర్వహిస్తాం, మీ మాట వినం అన్న రాష్ట్ర ప్రభుత్వానిక చిత్తశుద్ధి ఎవరికి కరువైందంటారు? అసెంబ్లీలో ఎప్పుడైతే బిల్లు పాస్ అయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు అనిపించింది. కానీ మొన్న రీసెంట్గా వాళ్ళు జీవో నంబర్ 46 తీసి 50% క్యాప్ ఉంటే ఇది రిజర్వేషన్ సాధ్యం కాదనడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదని అర్థమైపోయింది. కనుక ఇప్పుడైనా ఈ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కనుక ఇక్కడ నుంచి అఖిలపక్షం పోయి అక్కడ బీజేపీ నాయకులు కూడా పోయి మోడీ పైన దీనిపైన ఒత్తిడి తెచ్చి అక్కడ ఇప్పుడైనా ఇది చేస్తే తర్వాత ఎలక్షన్స్ పెడితే కొంచెం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ 3,000 కోట్ల రూపాయలు ఏవో లోకల్ బాడీస్కి వస్తాయని కూడా తొందరపడుతుండ్రు. అది మార్చి దాకా టైం ఉంది కనుక ఒక 1 మంత్ దీన్ని పోస్ట్పోన్ చేసి ఈ డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, అంత లోపల ఇది ఏమన్నా అయ్యేటట్టు చూస్తే ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంది అనుకోవచ్చు. లేకపోతే బీసీలను వీళ్ళు ఓటు బ్యాంక్ లెక్కనే వాడుకుంటున్నారు, ఒక కుక్కకు బొక్కేసినట్టు వేసి కీమా అంతా వీళ్ళే తింటున్నారు. ఇది ఇప్పుడు కాదు, 78 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కనుక బీసీలు ఇప్పుడైనా చైతన్యంతో ఉండి బీసీలు
నిలబడ్డ దగ్గర సర్పంచ్లను మాత్రం బీసీలు గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నా. కనుక ఈ విధంగా 2 పార్టీలు మోసం చేస్తున్నాయి, మనను మోసం చేస్తూనే ఉన్నాయి అని చెప్తున్నాను. రైట్. ఇప్పుడు 3,000 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల మీద ఉన్న ప్రేమ ఎక్కువ అంటారా? బీసీల మీద ప్రేమ ఉన్న బీసీల మీద ప్రేమ ఎక్కువ ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే 3,000 కోట్ల నిధులు కావాలా, లేకపోతే బీసీల సంక్షేమం కావాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉందంటారు? రిజర్వేషన్ ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కనుక ఈ 20 డేస్లో అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు సార్ ఇంతకుముందు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పింది చాలా మంచి మాట చెప్పిండు. బండారు దత్తాత్రేయ గారు రాష్ట్రానికి 2 సార్లు గవర్నర్ చేసిండ్రు. అతను, బండి సంజయ్, ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్స్ అంతా అక్కడ పోయి కూర్చొని, రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ అక్కడ కూర్చొని ఒత్తిడి పెట్టి మన బీసీ ప్రధానమంత్రి అంటున్నాడు కనుక ఈ ప్రధానమంత్రి పైన పెడితే అది 10 రోజులలో జరిగిపోతుంది. జరిగిపోయినాక కొంచెం లేటు, దానివల్ల ఎక్కడ మనకు వచ్చే డబ్బులు వస్తాయి, ఇవి జరిగేటివి జరుగుతాయి. ఇప్పటికి కూడా చేయొచ్చు అది అనుకుంటుంది కనుక ఇప్పుడైనా చిత్తశుద్ధితో చేయాలని మేము మరోసారి బీసీలు అందరం డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పని అవి చేస్తున్నాయి, బీసీల సంఘాలు మీ ధర్నాలు మీరు చేస్తున్నారు. మరి సమస్య ఎప్పుడు తీరుద్ది అంటారు? చేయాల్సింది అసలు యాక్చువల్గా నాయకులు, బీసీ నాయకులు ఎవరైతే పార్టీలలో ఉన్నారో, బీజేపీలా, బీఆర్ఎస్లా, కాంగ్రెస్లా, ఇప్పటి వరకు కేసీఆర్ ఆయన వైఖరి ఏందో చెప్పలేడు. ఈ 42% రిజర్వేషన్ గురించి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఆయన మాట్లాడాలి. అట్లనే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండు చెప్పినప్పుడు అక్కడ పోయి మాట్లాడాలి. ఆయన 2 సార్లు హోమ్ మినిస్టర్ సెక్రటరీ దగ్గర పనిచేసిండు కనుక ఆయన పోయి మాట్లాడాలి అని నా ఆలోచన.